హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. ఈరోజైతే మా నెల్లూరు ఎంత ఫేమస్ అయిన పప్పుల్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. పెద్దవి 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి. కట్ చేసేసుకున్నాను. పసుపు పొడి వేసేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. 4 విజిల్ పెట్టుకున్నానండి నా కుక్కర్ అయితే. దానికి తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని ముద్ద కొంత మనం బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇలాగ బాగా అన్ని మెత్తగా మెదిగిపోయిన తర్వాత చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నాను. నానబెట్టుకొని అదైతే పోసేసుకొని మనకు తగినంత వాటర్ పోసుకోవాలండి. ఈ నెల్లూరు పప్పులుస్ అనేది పలసగానే ఉంటుంది. ఎంత పలసగా ఉంటే అంత బాగుంటుందండి అది. అప్పుడు మనం పక్కన అది పెట్టేసుకొని తిరగమాత అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత మనం కరివేపాకు, ఇంగవ అన్నీ వేసేసేయాలండి. దాంట్లోనే తిరగమాతలోనే వేసేసి బాగా వేగిన తర్వాత మనం పప్పులుసులో పోసేసుకోవడమేనండి. తెల్లతా ఉంటుంది కదా, దాంట్లో అయితే పోసేసి మనం కలుపుకొని ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని వేసుకోండి. గుమ్మగుమ్మ కొత్తిమీర ఒకటి వేసుకున్నాం అంటే మంచి వాసన గుమ్మగుమ్మలు అడుతూ రెడీ అయిపోతుందండి పప్పులుసు అయితే. మా నెల్లూరు పప్పులుసు అయితే రెడీ అయిందండి.